జీఎస్టీతో రైతులకు లాభమా నష్టమా? వ్యవసాయానికి ఉపయోగపడే పురుగుమందులు ఎరువుల ధరల మీద జీఎస్టీ ప్రభావం ఏంటి? పన్నుల భారం తగ్గుతుందా పెరుగుతుందా? జస్ట్ వాచ్. రాష్ట్రంలో వానాకాలం పంటల సీజన్ మొదలైంది. వానలు పడడంతో ఎరువుల కొనుగోళ్లు కూడా ఊపందుకున్నాయి. ఇప్పుడు ఎరువుల మీద 5%, పురుగుమందుల మీద 12% పన్నులున్నాయి. జీఎస్టీ అమల్లోకి వస్తే ఎరువుల మీద 12%, పురుగుమందుల మీద 18% పన్ను పడుతుంది. దీంతో ఎరువుల మీద 7%, పురుగుమందుల మీద 6% రేట్లు పెరుగుతాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత బస్తా యూరియా 30 రూపాయల నుంచి 36 రూపాయల దాకా పెరుగుతుంది. కాంప్లెక్స్ ఎరువుల ధర 600 నుంచి 800 వరకు పెరుగుతుంది. పురుగు మందుల రేట్లు పెరగడంతో వాణిజ్య పంటలతో పాటు వరి సాగు ఖర్చు ఎకరానికి 3000 నుంచి 4000 దాకా పెరిగే అవకాశం ఉంది. జీఎస్టీ కింద వసూలయ్యే పన్నుల 58% కేంద్రానికి, 42% రాష్ట్ర సర్కారుకి ఆదాయం వస్తుంది. ఎరువుల మీద వసూలు చేసే 12% పన్నుల రాష్ట్రానికి 5.04% వాటా, మిగిలిన 6.96% వాటా నిధులు కేంద్రానికి పోతాయి. ఇప్పుడున్న ఎరువుల రాయితీలన్నీ కేంద్రమే భరిస్తుంది. జీఎస్టీ వచ్చాక రైతులు ఎట్లా అమలు చేస్తారన్న దాని మీద స్పష్టత లేదు. ఈరోజు రైతులు దాదాపు ఎకరానికి 2000 నుంచి 3000 దాకా పెట్టుబడి ఇప్పుడు పెడుతున్నారు ఎరువుల కోసం, పురుగు మందుల కోసం. మిర్చి లాంటి పంట, పత్తి లాంటి పంట అయితే 20,000, 30,000 దాకా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ట్యాక్స్ ఒకేసారి 5% నుంచి 12%, 12 నుంచి 18% దాకా పెరిగితే కనుక మరింత ఒక ఎకరానికి 1000, 2000, 3000 పెరుగుతుంది. 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 10,000 నుంచి 20,000 దాకా అదనపు భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. జీఎస్టీ అమలుకు వస్తే రేట్లు తగ్గుతాయంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలన్నీ ఉత్తేయనంటున్నారు రైతు సంఘాల నేతలు. ఎరువులు, పురుగు మందుల మీద పన్నులు తీసేయాలని గట్టిగా అడుగుతున్నారు. రైతు మీద భారం పడితే నిత్యావసరాల ధరలు కూడా పెరుగుతాయంటున్నారు. ఇప్పుడు జీఎస్టీ ద్వారా కనుక 18% పన్నుల భారం కనుక పెంచినట్లయితే ఇంకా రైతాంగం మీద భారం పడే ప్రమాదం ఉంది. దీంతో ఆర్థికంగా నశించి భూమికి దూరంగా పోయే ప్రమాదం ఉన్నది. రైతులు ఇంకా కోలుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఈ జీఎస్టీ అనేది వర్తింపజేయకుండా ఉంటే బాగుంటుందని చెప్పని మా డిమాండ్. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది 10 లక్షల టన్నుల డీఏపీ కొంటారని అంచనా. పెరిగిన జీఎస్టీతోని అదనంగా 145 కోట్ల భారం రైతుల మీద పడుతుందంటున్నారు రైతు సంఘాల నేతలు. యూరియా, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులన్నీ కలిపితే 300 కోట్లకు పైనే భారం పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రైతులకు ఇది ఇంకింత కష్టమైతుందని అంటున్నారు. పురుగుల మందు మీద, ఎరువుల మీద విపరీతమైన రేట్లు పెంచింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు ఆ రేట్లు పెరగటం వల్ల రైతుల మీద ఇంకా అనేక మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు ఉన్నది. ఇంకా ఇప్పటికే అప్పుల పాలయ్యి వ్యవసాయం చేయలేని పరిస్థితుల రైతులు ఉన్నారు. ఇప్పుడు ఈ పురుగు మందుల మీద, ఈ ఎరువుల మీద రేట్లు పెరగటం పైకి కూడా గంభీరంగా వాళ్ళు ఇంకా మేము ఎకరానికి 4,000 ఇస్తాం, 3,000 ఇస్తాం అని చెప్పే మాటలు తప్ప రేపు ఆ ఇచ్చినాడు సచ్చిన్నాడు కానీ ఇప్పుడు మాత్రం రైతులు వ్యవసాయం చేసుకునే పరిస్థితులు లేరు. జీఎస్టీతోని ధాన్యం ఉత్పత్తి ఖర్చు క్వింటాకు 150 రూపాయల దాకా పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. ధరలు పెరగకూడదంటే కేంద్రం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని రాయితీని భరించాలని అడుగుతున్నారు. ఈ జీఎస్టీ భారాన్ని కూడా అదనంగా వేయగలిగితే కనుక అది పురుగు మందుల కంపెనీలకు కానీ, ఎరువుల కంపెనీలకు కానీ పడేటువంటి అవకాశం లేదు. అది డైరెక్ట్గా మళ్ళీ రైతుల మీదనే భారం పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటి విధానాల్ని ఏదైనా రైతులు సంక్షోభంలో ఉన్నారు, వ్యవసాయం సంక్షోభంలో ఉంది కాబట్టి ఈ పెంచే పన్ను భారం ఏదైతుందో దాని మీద కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి తగ్గించే దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. వ్యవసాయానికి ఉపయోగపడే ఎరువులు, పురుగు మందుల మీద పన్నుల భారం తగ్గించాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి లంబాడి తండాల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేందుకు మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తున్నారు. లైవ్ లో చూద్దాం. Hello.
राष्ट्र ग्रामय योग्यता सिद्ध्यर्थम लक्ष्मी नरसिंहस्वामी परिपूर्ण भानुग्रह कटाक्ष सिद्ध्यर्थम वास्तु पूजन करिष्ये शंकुस्थापनं ओम भूमिर्भूम्नाद्यौर्मरिणान्तरिक्षं महित्वा उपस्थे दे किमन्नारमन्नाध्याचार्यदे तनुद्धरायति भूमिं सम्प्राप्य
धनुर्धराय भूमिं प्राच्यां धनुर्धराय विद्महे सर्वस्त्रीय धीमहि तन्नो धरा प्रचोदयात् ओम भूमिर्महावोम ध्यायामि ध्यायामि अस्त्योः अर्घ्यन्तमर्पयामि पादयोः पाद्यन्तमर्पयामि मुखे आचमनीयन्तमर्पयामि उपचारिके स्नानं समर्पयामि स्नानान्तरं शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रार्थे अक्षतान्तमर्पयामि रूपं वस्त्रा आस्वीवसायोरवस्त्रावन्तरो समर्पयामि दिव्यश्री चन्दनं समर्पयामि गन्धान्दारयामि गन्धद्वारान्तरादर्यामि नित्यपुष्टाङ्गरीहने एमीश्वरी उन्दरभूतानां कामि ओमक्षये श्रीं दिव्यश्री चन्दनं समर्पयामि हरिद्रालेपनं समर्पयामि हिरण्यवर्णाभरणे सुवर्णरजतस्वयां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः हरिद्रालेपनं समर्पयामि कुङ्कुमारे परिमलद्रव्याणि समर्पयामि पुष्पे हरिद्रालेपनं समर्पयामि कुङ्कुमारे परिमलद्रव्याणि समर्पयामि पुष्पेण पूरयामि ओम आयने देवरायने धूर्वारोहन्ति विष्णुहृदास्य पुण्डरीकाणि समुद्रस्य गृहाणि मे पुष्पेण पूरयामि आयने देवरायने धूर्वारोहन्ति विष्णुहृदास्य पुण्डरीकाणि समुद्रस्य गृहाणि मे पुष्पेण पूरयामि धूपमाग्रापयामि दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि ओम औषधयः संवरन्ते सोमेन सह राज्ञः यस्मै करोति ब्राह्मणस्तगं राजन् पारयावसि कल्याण कल्याण వస్తుంది ఇన్న బాగుంది ओम ध्रुवंदे राजा वरुणो ध्रुवंदे ध्रुवंद इंद्रस्याभिस्तरास्कन्धा रजतां ध्रुवं ध्रुवं ध्रुवेण विशा अयं च ब्रह्मणस्पतिः ఈ బులెటిన్ అప్డేట్ స్టే ట్యూన్.